నా గమనించాల్సిందిగా కోరుతున్నాను. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 6వ వచనము మరియు 41వ వచనము మరియు 42వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క వాక్యం వినడానికి శ్రద్ధగా మీ హృదయాలకు తలంపులను ప్రభుకి అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాను. నేను చదువుతాను పిల్లరా, దయచేసి వినవలసిందిగా మిమ్మల్ని ప్రాధాయపడుతూ ఉన్నాను. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 6వ వచనము మరియు 41, 42 వచనాలు. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. 41 నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. 42వ వచనం విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని ఉంటారా? పరిశుద్ధ మహిమగల దేవా, మీ వందనాలు. మీ ఘనమైన శ్రేష్టమైన నామంలో నిన్ను సమీపించడానికి మాకు అర్హత లేనప్పటికీ అర్హత కలుగు చేసినటువంటి మీ అద్భుతమైనటువంటి నామం యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి, నీ పాద సముఖానికి ప్రభు తీసుకొచ్చినటువంటి మమ్మల్ని అందరిని బట్టి నీ యందు ప్రభు అతిశయపడుతున్నాం. నీ పాద సముఖంలో ప్రభు తల వంచి నమస్కారం చేస్తున్నానయ్యా. సాష్టాంగ పడుతున్నాను. వట్టి వారమే మట్టి వారమైనటువంటి మా బ్రతుకుల్లో దేవా, మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి క్రీస్తు అనేటువంటి మర్మాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రభు అతిశయిస్తూ నీ యొక్క మాటలు తలపోయాలని మా బ్రతుకుల్లో ఈ సమయాన్ని సమకూర్చారు. మేము పుట్టక మునిపే ఈ సమయంలో ఈ మట్టి గట్టాలుగా తల్లి గర్భంలో ప్రభు రూపు పొందక మునిపే మమ్మల్ని ఏర్పరచుకొని మమ్మల్ని ప్రేమించి ఈ సమయానికి తీసుకొచ్చిన నీ ప్రేమను బట్టి నీ సన్నిధిలో ప్రభు తల వంచి నమస్కారం చేస్తూ నీ కృప వెంబడి కృప మాకు అనుగ్రహించడానికి ఎంత చాలిన దేవుడివో సహాయం చేసే దేవుడివి దేవా. అర్థం చేసుకోగలమా నీ మాటలు? అర్థం చెప్పడానికి ప్రభు మానవ జ్ఞానం సరిపోతుందా ప్రభు? ఈ మట్టి గట్టాలలో మాకు కలిగినటువంటి క్రీస్తు అనే ఐశ్వర్యమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనమైనటువంటి నీ నీ నామాన్ని ప్రభు ధరించుకొని అలంకరించుకొని బ్రతుకుని మాకు ప్రసాదింప చేయమని నీ యొక్క దివ్యమైన మాటలు మా బ్రతుకుల్లో అర్థమవగలాగన, మా హృదయానికి గోచరమగలాగన దేవా మాకు సహాయం చేయమని పరిశుద్ధాత్మదేవ ఎవరైతే వింటున్నారో ప్రభు వారి హృదయపు లోతుల్లో క్రీస్తు మాధుర్యపు మకరంధాన్ని ఆనందించగలిగే ధన్యతని మా అందరికీ ప్రసాదింపచేసి సమయాన్ని ఫలభరితంగా ఉంచమని యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాము. మా ప్రియులైనటువంటి నర్సరావు సార్కి, అత్యంత ప్రియులైనటువంటి మా సరళ మేడం గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీ అందరికి కూడా నాకు అవకాశం కల్పించినటువంటి మా నర్సరావు సార్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం పిల్లరా. మత్తయి శుభవార్త 12వ అధ్యాయంలో ప్రభు అనుగ్రహించినటువంటి ఒక మాట. ఆయన ఈ మత్తయి శుభవార్త గ్రంథకర్త అయినటువంటి లేవి అనేటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక రాజుగా చూపించడానికి ఆయన శ్రేష్టమైనటువంటి తలంపులన్నిటిని కూడా ఆయన కలిగినటువంటి పరిచర్య అనుభవాలన్నిటిని మన ముందు పెట్టాడు పిల్లరా. ఆశ్చర్యంగా ఉంటుంది కదా. మత్తయి శుభవార్త యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక అద్భుతమైనటువంటి రాజుగా, ఆయన మహిమగల రాజుగా అభివర్ణిస్తూ ఈ యొక్క సువార్తని రాశాడు. మార్కు సువార్త మనకు చాలా చక్కగా మార్క్ అనేటువంటి భక్తుడు, జాన్ మార్క్ అనేటువంటి భక్తుడు యెరూషలేములో ఉన్నటువంటి ఒక పెద్ద ఇల్లు, ఒక మేడగది, ఆ మేడగదికి ఒకే ఒక వారసుడు అయినటువంటి జాన్ మార్క్. అతను ప్రభు గురించి రాస్తూ ఈ పత్రిక, ఈ యొక్క సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక సేవకుడుగా అభివర్ణిస్తూ రాశాడు. లూకా భక్తుడు ఆయన్ని ఎంత చక్కగా అభివర్ణిస్తూ రాశాడు. లూకా అయితే ఆయన్ని శ్రేష్టమైనటువంటి రక్షకుడుగా రాశాడు. ఆయన రక్షకుడు అనేటువంటి తాత్పర్యంతో సువార్త మొత్తాన్ని ముగించాడు. యోహాన్ భక్తుడైతే
ఆయన అద్భుతమైన దేవుని కుమారుడుగా, దేవుని యొక్క కుమారుని యొక్క తత్వాన్ని కలిగి, ఆయన శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క అద్వితీయ కుమారుడుగా ఉన్నాడు అనే విషయాన్ని రాయడానికి ఆయన ఉపక్రమించినట్లు మనకు బోధపడుతుంది. సారాంశం మత్తయి శుభవార్త ఎందుకు చెప్పానంటే పిల్లరా ఈ యొక్క సారాంశాన్ని, ఎక్కడ కూడా ప్రభువు ఈ మాటలు మనకు సువార్తల్లో కనబడవు. మత్తయి మాత్రమే ప్రభువుని ఒక గొప్ప దేవుడుగా, ఒక గొప్ప రాజకుమారుడుగా, ఆయన గొప్ప మహిమగల దేవుని యొక్క కుమారుడుగా, ఆయన మహిమగల రాజుగా ఉన్నాడు అని చెప్పడానికి మత్తయి శుభవార్తని మొత్తాన్ని కూడా ఆ మహిమగల రాజు చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉంటుంది. అందుకే మత్తయి శుభవార్త 12వ అధ్యాయంలో ఎక్కడా తను తాను తగ్గించుకున్నటువంటి ప్రభువు ఇక్కడ మాత్రం హెచ్చించబడుతూ మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. ఏంటి తాత్పర్యం అక్కడ? 3 రకాలైనటువంటి విషయాలు మనకు కనబడతాయి పిల్లరా. 1 దేవాలయం, 2 యోన, 3 సొలొమోను. వినండి పిల్లరా, ఇక్కడ 3 రకాలైన తాత్పర్యాలలో నా ప్రభు యొక్క ఔన్నత్యం కనబడుతుంది. ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి రాజ్యం, ఆయన మరణ పునరుద్ధాన స్థితిగతులు కనబడతాయి. గమనించండి పిల్లరా, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యము ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే రుచికరమైనది. ఈ లోకంలో మనకు కనిపించే వాటన్నిటికంటే గొప్పది. అందుకే ఆదియందు వాక్యముండెను అనే మాటతో ప్రారంభిస్తాడు యోహాను భక్తుడు. దేవాలయము మనకు కనబడుతుంది. దేవాలయం కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. నీవు నేను ప్రేమిస్తున్నటువంటి ఆరాధిస్తున్న దేవుడు ఆది నుంచి అంతం వరకు ఉన్నాడు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. శిష్యులు పాదాలు కడగడానికి ఇష్టపడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తను తాను హెచ్చించుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడా కనిపించదు. ఈ యొక్క దేవుని యొక్క కుమారుడుగా అంటే మహిమగల రాజుగా ఉన్నాడు అని చెప్పడానికి మత్తయి చేసినటువంటి ప్రయత్నంలో ఆయన మాటల్ని పొందుపరిచి భద్రపరిచినటువంటి అనుభవం మనకు మత్తయి సువార్తలో మాత్రమే కనబడుతుంది. ఇశ్రాయేల్ జనాంగం అంతటికీ దేవాలయం చాలా గొప్పది. ఎందుకంటే నిర్గమాకాండం 25వ అధ్యాయం మనం 8వ వచనం గమనించినట్లయితే ఆలోచించండి, దేవుడు వారితో మాట్లాడడానికి ఒక ప్రదేశాన్ని నిర్మించమంటూ కనబడతాడు. దేవాదేవుడైనటువంటి ప్రభువు యెహోవా దేవుడు నిర్గమాకాండం 25వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లరా, 20వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 8వ వచనంలో అక్కడ రాయించబడిన మాట నేను మీ కొరకు చదువుతున్నాను పిల్లరా, వినండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. వినండి పిల్లరా, నేను వారిలో నివసించినట్లు, వారిలో, బాగా గమనించండి, వారి మధ్య కాదు, వారిలో. అంటే దేవుని ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన తనయుడైనటువంటి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చబడ్డానికి ఆయన ముందుగా వేసుకున్న ప్రణాళికలోనే యేసు ప్రభు ఉన్నారు. అందుకే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మనకు కొరింథీయులకు రాసిన పత్రిక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తలుడు పౌలు గురువు మాట్లాడతారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక మనం ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. 2 కొరింథీయులకు 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడు యందును, వారు నాకు ప్రజలు యందురు. విన్నారు పిల్లరా, దేవుని యొక్క ఆది అనంత కాల తలంపులలో మనలో నివసించడానికి వారికి ఇచ్చినటువంటి దేవాలయం కాదు. అందరూ ఇప్పుడు దేవాలయాన్ని దారిలో వెళ్తూ దేవాలయం కనబడితే క్రైస్తవులు కూడా దేవాలయాన్ని దండం పెట్టుకుంటూ ఉంటారు. చాలా విచిత్రం కదా. దేవాలయాన్ని పూజించమని ఎప్పుడు దేవుడు చెప్పల, దేవాలయాన్ని ఆరాధించమని ఎప్పుడు ప్రభువు చెప్పల. కానీ పిల్లరా, మనం ఏమవుతామంటే అరవకర భక్తి చేస్తూ దేవాలయానికి దండం పెట్టుకొని, నేను సహజంగా దేవుని యొక్క వాక్యాన్ని దగ్గర పరిపూర్ణంగా చదవడానికి సమయం లేనప్పుడు కాలేజీకి బైబిల్ తీసుకెళ్తే నా స్నేహితుడు ఒక ఆయన బైబిల్ని ముట్టుకొని దండం పెట్టుకుంటాడు. ఆశ్చర్యం వేస్తుంది. ఈ లోకంలో కనిపించేటువంటి భక్తి అది చాలా చౌకైంది, చాలా ఈజీ అయినటువంటిది. కానీ అటువంటి భక్తిని చేయడానికి దేవుడు నిన్ను నన్ను పిలవలేదు. మనం ఆయన దేవాలయం అయి ఉండడానికి పిలువబడ్డాం. అందుకే దేవుడు దేవాలయం అనగా పిల్లరా, ఆయన దేవాలయానికి ఆధారం ఒకటే, పరిశుద్ధత.
ప్రభువైన దేవుని యొక్క ఔన్నత్యానికి గుర్తుగా దేవాలయం ఉంది. వారి మధ్యలో నివసించడానికి దేవుడు ఒక మందిరం నిర్మించమంటున్నాడు. ఆశ్చర్యం గదా! నాకు కలిగినటువంటి తలంపేంటంటే, ఆదాముతో మాట్లాడడానికి దేవుడు దిగొచ్చినప్పుడు ఒక దేవాలయాన్ని తయారు చేయమని చెప్పలా. హనోకుతో మాట్లాడడానికి దేవుడు దిగొచ్చినప్పుడు ఒక దేవాలయం నిర్మించమని చెప్పలా. ఎందుకంటే, ఈరోజు మనతో మాట్లాడడానికి దిగొచ్చినటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మ మనలో నివసించడానికి మనల్ని ఆయన దేవాలయంగా మార్చుకోమని ఆయన ఆది నుంచి ఇప్పటి వరకు కూడా అంతం వరకు కూడా మనుషులతో మాట్లాడుతూ, మనుషుల్లో సంచరిస్తూ, మనుషులతో మధ్య వారిలో నివసించినట్లు నిజమైనటువంటి దైవత్వం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడని ప్రారంభం నుంచి ఆదాముతో మాట్లాడడానికి దేవుడు చల్లపూట దిగొచ్చినప్పుడు వారిని దేవుడు ఒక ప్రశస్తమైనటువంటి స్థలం నిర్మించి అక్కడే వారితో మాట్లాడతానని చెప్పాల. కానీ పిల్లరా కాలక్రమంలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి పిల్లల మధ్య నివసించడానికి ఆయన రావడానికి ఆయన దేవాలయం కంటే గొప్పవాడు అని అతిశయంగా మత్తయి భక్తుడు చెప్పడానికి ఉన్న సాదృశ్యం ఏంటంటే ఆయన అన్ని కాలాలలో అందరితో అందరి మనుషుల్లో యథార్థంగా ప్రవర్తించి ఆయన్ని ప్రేమించే వారందరిలో ఉంటూ ఉన్నాడు. రాబోతున్న కాలంలో కూడా ఉండువాడు. దేవాలయాన్ని పూజించి ఆరాధించే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ, దానికంటే గొప్పగా ఆయన ఆత్మ సంబంధమైన మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు రాళ్లతో కట్టబడిన మందిరాన్ని గురించి పూజిస్తూ, అబ్రహాము యొక్క సంతానం అని పిలువబడుతూ, కేవలము ఈ ఆరాధన సంబంధమైన భక్తిని మాత్రమే, భక్తిని చేసే క్రైస్తవులుగా ఈ లోకంలో చాలా మంది కనపడుతున్నారు. దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క పరిచర్యకి కేవలం భక్తితో మాత్రం వచ్చే ప్రజలుగా ఉంటే దేవుడు ఎప్పుడు ఇష్టపడ్డ పిల్లరా. అందుకే భయంతో కూడినటువంటి భక్తి మాత్రమే దేవుని యొక్క కార్యాలను చూస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం కావడానికి దేవుడు వారికి అపారమైన కృపను చూపుతాడు. భక్తి కేవలము క్రీస్తు ప్రభువుని, ఆయన యొక్క అద్భుతమైన ఔన్నత్యాన్ని, ఆయన పరిశుద్ధతని మనం ఎంత మాత్రం సంఘంలో చూడలేం. భక్తితో వస్తే. భక్తితో అంటే పిల్లరా బైబిల్ కొనుక్కోవడం, సంఘానికి రావడం, పాటలు పాడడం, ఏదో సంఘంలో పని చేయడం, లేకుంటే భక్తిగా ఆచరించడం, క్రైస్తవ్యాన్ని ఆచరించడం ఇది భక్తి. కానీ భయం అంటే పరిశుద్ధాత్మని పొందడం, దేవుని కొరకు క్రీస్తుని చూపించడం కొరకు బ్రతకడం. మనం దేవుని ఆలయమై ఉన్నాము అనే అనుభవంలోకి రావడం, ఈ ఆలయాన్ని మనుషుల మధ్యకి తీసుకెళ్ళినప్పుడు ఆలయం కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటించడం. సువార్త చెప్పడం కాదు, క్రీస్తుని ప్రకటించే జీవితాన్ని ప్రతిరోజు మన జీవితాలు అన్వయించుకోవాలని దేవుడు ఆ కంటే గొప్పవాడు. ఆలయాన్ని పూజించేటువంటి యూదుల మధ్యలో నుంచి ఆయన సవాలు విసురుతున్నాడు. ఆలయం కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో నుంచి అనేకులకి ప్రసరించి క్రీస్తుని చూపించగలిగేటువంటి దేవాలయంగా మనం ఉండాలని, మనలో నివసించి సంచరించే దేవుడు అందరికీ క్రీస్తు ప్రభుని బహాటకంగా ఆయన సిలువ వేయబడినట్టు అనుభవాన్ని, అవమానపరచబడిన అనుభవాన్ని వీటన్నిటి నుంచి మనం దేవుని యొక్క గొప్ప కృపను అనేకులకి కనపరచాలని దేవాలయం కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆది నుంచి ఇప్పటి వరకు మనతో మన మధ్య నివసించేవాడుగా ఆయన మనకు అద్భుతమైన గుర్తుగా మనుషులతో నడిచే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. అందుకే అంత శ్రేష్టమైనటువంటి ఆలయాన్ని ప్రేమించేటువంటి యూదులు ఆశ్చర్యపోయారు. ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్రపు ఆచారాలని మోషే ఇచ్చినటువంటి నిబంధనలను వెంబడిస్తూ ఆలయం చుట్టూ తిరిగే భక్తితో ఉన్న వారందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఆలయం కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు మనతో ఉన్నాడు. నువ్వు ప్రేమిస్తున్నటువంటి సంఘం అంటే రాతి కట్టడాలు, దానికి మనం చేస్తున్నటువంటి అలంకరణ, దానికి చేస్తున్నటువంటి ఎంతో ప్రయాసతో కూడినటువంటి ఖర్చుతో కూడినటువంటి అనేకమైనటువంటి భక్తి పాటలు, భక్తి మాటలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సంతోషపెట్టవు అని ఆయన ఉద్దేశం. అందుకే ఆయన నిర్మించేటువంటి గొప్ప దేవుడు, నిర్మాణకుడు గనుక అందుకే అంటున్నాడు దేవాలయం కంటే గొప్పవాడు. అందరు ఈ లోకంలో మనుషులందరికీ కూడా పవిత్రమైనది దేవాలయమే. అనేక మతాల వారికి, అనేక జాతుల వారికి పవిత్రమైన దేవాలయం మాత్రమే. కానీ నీకు నాకు పవిత్రమైనది ఏంటో తెలుసు పిల్లరా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటే. ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే మనకు అద్భుతమైనటువంటి ఆనందం. అందుకే ఆయన దేవాలయం కంటే గొప్పవాడు ఎందుకయ్యాడు? ఈ లోకంలో ఉన్న దేవాలయాలన్నిటికంటే ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత నీతిమంతుడో మనకు అర్థం కావాలి అంటే ఆయన వాక్యపు ధ్యానాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడు తప్ప ఎవ్వరు కూడా ఈ లోకంలో అసలు ఎవరు సమానులుగా కనిపించలేదు. అందుకే ఆయన దేవాలయం కంటే గొప్పవాడయ్యాడు. ఫిలిప్పీయులు రాసిన పత్రిక మన 2వ అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఫిలిప్పీయులు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ
ఫిలిప్పీ సంఘానికి 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ వచనం నుంచి మనం 6వ వచనం నుంచి మనం చూద్దాం పిల్లరా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు కానీ ఆలోచించండి. ఎక్కడ ఆయన ఔన్నత్యము, ఆయన పరిపూర్ణత, ఆయన సార్వభౌమాధికారము ఎక్కడికి దిగింది? ఆ దిగినటువంటి దేవుని యొక్క గొప్పతనం ఏమన్నా తగ్గిపోయిందా? పరలోకం నుంచి దిగొచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరుడు గదా! ఆ శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మాట, ఆయన మాట వింటే మాత్రమే మనం ఆయన మందిరం కాగలం గానీ, భక్తితో కేవలం క్రీస్తు ప్రభువుని వెంబడించేటువంటి లోక సంబంధమైనటువంటి మనుషుల వలె మనం ప్రభువుని వెంబడిస్తే, ఈ లోకంలో క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టత మన జీవితాల్లో ఎప్పటికి అర్థం కానే కాదు. అందుకే భయభక్తులు కలిగి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అబ్రహామును దేవుడు మాట్లాడతాడు 22 అధ్యాయం ఆదికాండంలో, అబ్రామా నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలవాడవని నేను గ్రహించాను, నేను చూచాను అనే మాట 22 అధ్యాయం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, అబ్రహాముని దేవుడు అబ్రాహాము నుంచి అబ్రహాముగా మార్చడానికి ఎంత ప్రయాస. అవును పిల్లరా, 12 అధ్యాయం నుంచి 22 అధ్యాయం వరకు ఆదికాండం చూస్తే అప్పటిదాకా అబ్రహాం అసలు నిందారహితుడిగా 100 సంవత్సరాల కంటే ముందు ఇష్మాయేలు కనినటువంటి 86 సంవత్సరాలప్పుడు ఇష్మాయేలుని కంటే, దాని తర్వాత కనీసం 13 సంవత్సరాల దాకా ప్రభువు అబ్రహాముతో మాట్లాడినట్టు బైబిల్ గ్రంథంలో కనిపించనే కనిపించదు. మళ్ళీ ప్రభు ప్రత్యక్షమై మాట్లాడతాడు, నిందారహితుడిగా కనబడు నా సన్నిధిలో అంటాడు. మళ్ళీ గమనించినట్లయితే, నువ్వు భయభక్తులు గలవాడివని నేను 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 నిన్ను చూస్తున్నాను అబ్రామా అంటాడు. అంతే, అంతకుముందు భయము, భక్తి ఉంది అబ్రహాంకి, భయం లేదు. వింటున్నారా పిల్లరా? అబ్రహాంకి భక్తి ఉంది, భయం లేదు. 12వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ యొక్క దేశము నుండి, నీ బంధువుల ఇంటి నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరు అంటే, బయలుదేరినట్టు అబ్రహాముకి తోడుగా ఎవరొచ్చారో తెలుసా? లోతొచ్చాడు. అంటే లోతుని ఆగు అని చెప్పడానికి అబ్రహాముకి దేవుని పట్ల భయం లేదు. లోతుని తీసుకురమ్మని ప్రభు చెప్పాడా? చెప్పలేదు. అయినా కానీ దేవుని మాటకి వ్యతిరేకంగా లోతుని వెంటబెట్టుకొని ప్రయాణం ప్రారంభించాడు. అంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా అబ్రహాము ప్రారంభంలోనే ఓడిపోయాడు. దాని తర్వాత ముందుకొస్తే ఆయన చూపించినటువంటి దేశానికి వస్తాడు పిల్లరా. అక్కడ ఒక బలిపీఠం కడతాడు. బలిపీఠం కడతాడే కానీ బలి అర్పించడు. మళ్ళీ ఇంకో బలిపీఠం కడతాడు కానీ బలి అర్పించడు. మనకు యోనా, మనకు నోవహు మనం జ్ఞాపకం చేసుకుంటే, జలప్రళయం వచ్చినంతటి తర్వాత ఏం చేస్తారో తెలుసు బిడ్డారా? నోవహు బలిపీఠము గట్టి ప్రశస్తమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి పక్షులను, జంతువులను తీసుకొచ్చి బలి అర్పిస్తాడు ప్రభువుకి. అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టాడే గాని బలి అర్పించలా. అందుకే దేవుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు. భక్తి చేస్తున్నాడు అబ్రహాము. భయం లేదు. అందుకే 22 అధ్యాయం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము ఈ సంగతులు జరిగిన తర్వాత యెహోవా అబ్రహాముని పరిశోధించెను. అప్పుడు అడిగాడు బలి. బలర్పించడానికి ఏమీ ప్రభువుకి దొరకలేదా అనుకుంటున్నారు పిల్లరా? భయము, భక్తి కలిగి ఉన్నాడో లేదో తన కుమారుణ్ణి అడిగాడు. అందుకే దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు. మనం భయపడుతూ దేవుని కొరకు ఈ లోకంలో ఆయన ఆలయమైనటువంటి, ఆలయం కంటే గొప్పవాడు అనేటువంటి దేవుడు మన జీవితాల్లో ఆలయమై మనం ఆయన కొరకు ఆలయమై బ్రతికేటువంటి ఆనందంలో, సంతోషంలో జీవిస్తున్నామా? కేవలం భక్తి మాత్రమే మన జీవితాల్లో పడొచ్చినట్లు కనబడుతూ ఉందా అనే విషయం కొరకు దేవుడు భయము లేనటువంటి క్రైస్తవ జీవితాల్ని మన పట్ల ఆయన కలిగినటువంటి మహాకృపను బట్టి భయాన్ని మన పట్ల వెతుకుతున్నాడు, అబ్రహాం జీవితంలో వెతికినట్లుగానే. అందుకే పిల్లరా, మనకు సమయం లేదు కనుక 2, 3 అంశాలకు వెళ్ళిపోతాము. రెండవ అంశం ఏంటంటే యోనా. ఏంటి? యోనాని దేవుడు ఎందుకు యోనా కంటే గొప్పవాడు అన్నాడు. ఏంటి గొప్పతనం ఇక్కడ? యోనా మరణ పునరుద్ధాల యొక్క స్థితిగతులను గుర్తుగా చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 3 దినాలు ఆయన సముద్రపు అగాధ జన్మలలో ఉండి ఏ విధంగా అనుభవాన్ని పొందాడో, అటువంటి అనుభవాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు పొందబోతున్నారు. అప్పటికి ఆయన మరణపు పునరుద్ధాన అనుభవంలోకి రాలేదు. అందుకే ముందుగా ఈ లోకపు అద్భుతమైనటువంటి ఈ సాతాను సంబంధమైన దేవుని యొక్క అద్భుతమైన వాక్యపు వెలుగులోకి మనమందరూ రావాలని ఆయన మన కొరకు మరణములోను, పునరుద్ధానపులోను అనుభవంలోకి వచ్చిన వాడే యోనాని కంటే గొప్పవాడు. యోనా మళ్ళీ బయటకొచ్చిన తర్వాత ఆయన మళ్ళీ లేవలేదు. ఆయన మళ్ళీ మన కొరకు చనిపోలేదు. అందుకే నేరస్థాపన చేయబడుతుంది అనేది వేరే యొక్క పాఠాంశం ప్రియులారా. దాంట్లో మనం
వెళ్ళటం లేదు. యోనా కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు అనే మాట మీద మాత్రమే మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. ఎందుకు యోనా కంటే గొప్పవాడు? యోనా అగాధ జలముల మధ్య నుండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నా ప్రభు అయితే గమనించండి, మనకు మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను అనేకమైనటువంటి రెఫరెన్సెస్ మనకు కనబడతది. ఆయన పెందల కడన లేచి ఒంటరిగా కొన్ని కొన్ని దినములైతే రాత్రంతయు ఆయన ప్రార్థన చేయుచూ గడిపెను. ఆయన సమయం ఉన్నప్పుడు ఒంటరిగా శిష్యులను పంపివేసి ఆయన ఏకాంతముగా వెళ్లి ప్రార్థన చేయుచూ ఉండెను. ఎంత దేవుని సహవాసాన్ని కోరుకుంటున్నాడు పిల్లలు. ఎంత సహవాసాన్ని ప్రభు ఆయన యొక్క మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడిగా ఉండి మరణ పునరుద్ధానంలో మనకు అనుభవాన్ని కలుగచేయాలని ఆనందాన్ని ప్రభు మనకి ఇవ్వాలనే ఉద్దేశంతో దేవుడు మనకు ఆయన ప్రార్థనా రూపకమైనటువంటి అగాధ జలముల మధ్యలో నుంచి ప్రార్థన చేసిన యోనా వలె ఆ యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఎందుకంటే ఆయన పాతాళం వరకు దిగినటువంటి అనుభవంలోకి వెళుతున్నాడు గనక. నిజంగా రోమపత్రిక అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడతారు. గమనించండి. రోమపత్రికని నేను మీకు చదివి వినిపిస్తాను పిల్లరా. రోమపత్రిక 6వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ప్రభు మనకిచ్చినటువంటి అనుభవాలు కనబడతాయి. అందుకే చూడండి పిల్లరా, రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చివరి భాగం చదువుతాను. మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మనం బాప్తిజంలో మరణములో పాలు పొందుటకు అంటే పునరుద్ధానములో కూడా దేవుడు మనకు ఆయన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆనందాన్ని ఆయనలో జీవించాలనే అనుభూతిని పౌలు భక్తుడు మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తాడు. 8వ వచనం కూడా చదువుతాను. రోమపత్రిక 6వ అధ్యాయము 8వ వచనం బిళ్ళరా. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుము మనం నమ్ముచున్నాం. అవును బిడ్డారా, మనకు యోనా చేప కడుపులో నుంచి అగాధ జన్మలలో నుండి ప్రార్థన చేస్తున్నటువంటి వాడు అదే అనుభవాన్ని కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మరణ పునరుద్ధానంలోకి మనల్ని కూడా ఆయన మరణం ద్వారా బాప్తిజంలోనికి మనం స్థిరపరచబడి బాప్తిజంలో నుండి మనం క్రీస్తును చూడగలిగేటువంటి యొక్క కృపని పొంది ఆయన మరణ పునరుద్ధానంలోకి అనుభవాల్లో తీసుకెళ్లేటువంటి స్థితిని యేసుక్రీస్తు ప్రభు వారు ఇవ్వగలిగాడు. అందుకే యోనా ఇవ్వలేకపోయాడు. ఆయన 3 దినాలు అగాధ జలములలో నుండి అనుభవాన్ని ప్రభు యొక్క మరణపు పునరుద్ధానాల గుర్తుగా యోనా జీవితం మనకు ఇక్కడ కనబడుతుంది. అంతకంటే గొప్పవాడు. ఎందుకంటే ఆయన నమ్మి బాప్తిజం పొందినప్పుడు, ఆయన నమ్మి మనం ఆయనలో జీవించడానికి ఇష్టపడినప్పుడు, మనము బాప్తిజం పొందింది ఆయన మరణంలోనికి, ఆయన పునరుద్ధాన బలములోకి తిరిగి జీవించడానికి ప్రభు యోనా కంటే గొప్పవాడు. అవును పిల్లరా. ఎవరు ఇవ్వగలరు? ఆలోచించండి. నేను అనేక సంఘాలకు దేవుడు తీసుకెళ్తూ ప్రభు వాడుకుంటున్నటువంటి సందర్భంలో ఒక ఆమె నా దగ్గరకొచ్చి ప్రార్థన చేయండి అన్నయ్య అంటే, చిన్న వయసే 26 సంవత్సరాలు అనుకుంటాను. ఏం తల్లి చక్కగా ఉన్నావు గదా! ఏం ప్రార్థించాలని అడిగితే, నాకు నాసికా రంధ్రాల్లో ముక్కు దగ్గర నుంచి లోపలి భాగమంతా గూడా క్యాన్సర్‌కి లోనయ్యి బాధపడుతున్నా అన్నయ్య. ఎంత చక్కగా ఉందో బిడ్డ. ప్రభువు మనకిచ్చినటువంటి ఈ యొక్క వ్యాధి బాధలు, నిందలు, అవమానాలు, ఇరుకులు, కష్టాలు ఇవన్నీ కూడా అనుభవించడానికా దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించింది. మనం బాధపడుతూ ఉంటే ఆయన ఎప్పుడైనా సంతోషిస్తాడా? ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు మనుషులతో నడిచినటువంటి దేవుడు, ఈ ప్రపంచంలో మనుషుల్ని ప్రేమించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తప్పితే ఎవరు లేరు గదా! మనం మంచం మీద పడి మూలుగుతున్నప్పుడు మన ప్రక్కనే ఉండి మనల్ని ఓదార్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువు తప్పితే ఎవరు కనిపించరు. మనన మన బాధ, వ్యాధుల్లో, ఇబ్బందుల్లో, కష్టంలో ఆయన మనతో ఉంటూ, మనల్ని ఓదారుస్తూ, మన కన్నీరు తుడుస్తూ, మనల్ని నడిపించేటువంటి ప్రభు. మన యొక్క ఈతి బాధల్లో ఆయన అర్థం చేసుకొని, మనతో పాటు నడిచేటువంటి దేవుడు, మన బాధలో మనకు సహాయం చేసేవాడు, మన నిట్టూర్పులో మనల్ని ఓదార్చేవాడు ఆయన తప్ప ఎవరు కనిపించరు. మనల్ని బాధ పెట్టడానికి కాదు ఈ శరీరాన్ని ఆయన ఇచ్చింది. ఆయన అర్థం చేసుకొని, ఆయన మహిమ కొరకు ఈ లోకంలో మనం మన దీన శరీరాన్ని ఆయన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తున్నవాడు నా ప్రభు. అందుకే యోనా కంటే గొప్పవాడు. యోనా ప్రార్థన, నా ప్రభు యొక్క ప్రార్థన
యోనా ప్రార్థన నినివే పట్టణాన్ని మారు మనసు అనుభవాన్ని తీసుకొచ్చింది. నా ప్రభు యొక్క ప్రార్థన నిన్ను నన్ను ఇక్కడికి సమకూర్చింది. నా ప్రభు యొక్క విజ్ఞాపన ఈ ప్రపంచంలో అనేక మంది మనకంటే గొప్పవారు, మనకంటే యథార్థపరులు, మనకంటే నీతిమంతులు అనేక మంది ఉంటే, నిన్ను నన్ను దేవుడు ఎందుకు సమకూర్చాడు? ఆయన ప్రేమలో మనం పాలు పొందాలని, ఆయన అద్భుతమైన నామంలో ఆయన ఆనందకరమైనటువంటి వాక్యపు మాధుర్యాన్ని పొందాలని. అందుకే యోనా కంటే ఇశ్రాయేలు జనాంగం అతిశయించేటువంటి ప్రవక్త యోనా. ఎందుకంటే అగాధ జలముల మధ్య నుంచి ప్రార్థన చేశాడు. చాప కడుపులో నుంచి ప్రార్థించాడు. నినివే పట్టణం యొక్క ప్రజల కొరకు ప్రకటన చేశాడు. వారి యొక్క మార్పుకి అద్భుతమైన కారకుడయ్యాడు. ప్రభు మీద అలిగాడు. ప్రభు యొక్క జ్ఞానాన్ని పొందాడు. దేవుని యొక్క కృపని మనం పొందిన ప్రవక్తగా చూస్తాం. అంతకంటే గొప్పవాడు. అందరికంటే అన్ని నామముల కంటే పైనామం. అందుకే ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనకు చదివి వినిపిస్తాను పిల్లరా. 2వ అధ్యాయం గమనించండి. 10, 11 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వాటిలో గాని, భూమి మీదనున్న వారిలో గాని, భూమి క్రిందున్న వారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు, దేవుడు ఆయనను అధికముగాను హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయన్ను అనుగ్రహించును. హెచ్చించిన వాడు ఆయనే హెచ్చించాడు. ఆయన ఆది సంభూతుడు. అద్భుతమైనటువంటి నా ప్రభు మనకిచ్చినటువంటి ఆయన వాక్యపు ఆనందం నిజంగా మన హృదయపు లోతుల్లో ప్రవహిస్తూ ఉంటే మనం అంటాము, ఆయన కొరకు తప్పితే నేను ఎవరి కొరకు బతుకుతానయ్యా? ఆయన కొరకు కాకుండా ఈ లోకంలో నా కొరకు నేను బ్రతికేటువంటి బ్రతుకు క్రైస్తవ జీవితం కానే కాదు పిల్లరా. మన కొరకు బ్రతికే బ్రతుకు, కుటుంబం కొరకు, పిల్లల కొరకు, భార్య కొరకు, భర్త కొరకు బ్రతికే బ్రతుకు క్రైస్తవ జీవితంలో ఆ మాధుర్యాన్ని పొందలేదు. అందుకే అన్నిటికంటే గొప్పవాడు నిన్ను నన్ను పిలిచాడు. అన్ని నామముల కంటే పైనామాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఆ నామంలో ఆనందించే జీవితాన్ని ఇచ్చాడు. ఇంకేం కావాలి ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదం. 3వ వచనానికి వస్తాను పిల్లరా. సొలొమోను కంటే గొప్పవాడు. ఏంటి సొలొమోను? దేవుడు ఎందుకు ఈ 3 విషయాల్ని ఇక్కడ పొందుపరిచాడు జ్ఞాపకం చేసుకోండి. దేవాలయం, యోనా, సొలొమోను. సొలొమోను యొక్క రాజ్య పరిపాలనలో 40 సంవత్సరాలు ఎటువంటి యుద్ధాలు లేవు. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. నిర్మలంగా బంగారు యుగంగా మారిపోయింది. కానీ నా ప్రభు యొక్క రాజ్యపు నిత్యత్వంలో 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు. సొలొమోను యొక్క పరిపాలన 40 సంవత్సరాలు అత్యంత మహిమాయుక్తంగా జరిగితే, సొలొమోనుకి దేవుడు రెండో మారు ప్రత్యక్షమై మాట్లాడతాడు. ఎందుకయ్యా బల్లర్పిస్తున్నావు? ఎందుకు నువ్వు ప్రేమించినటువంటి భార్యలు వెనక వెళ్తున్నావంటే, సొలొమోను దగ్గర నుంచి నో ఆన్సర్. సమాధానం లేదే. ఈ లోకములో ఉన్న మనుషుల యొక్క భావబాంధవ్యాలు చాలా ప్రమాదకరమైనవి పిల్లరా. ప్రభువును దూరం చేస్తాయి. ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకున్నంత మాత్రాన కాదు. ఆయన మాట ప్రకారంగా వెళ్ళేటువంటి వారు మాత్రమే ఆయన పిల్లలు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడంటే, తండ్రి చిత్తాన్ని చేయువాడే ఆయన చిత్తం అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవడం ఆయన చిత్తం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని గ్రహించడమే ఆయన చిత్తం. అవును పిల్లరా. అందుకే ఒక భక్తుడు అంటాడు, నిజంగా పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తుంటారు అంటే, శోధింప శక్యము కాని క్రీస్తు మర్మమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి వారు పరిశోధన, వారు తలపోస్తూ ఆయన్ని ధ్యానిస్తూనే ఉంటారు. ఈ లోకంలో ప్రతి దానికి ఒక వివరణ ఉంది. ప్రతి దానికి ఒక పరిశోధన ఉంది. ప్రతి దానికి మంచి కంక్లూజన్ ఉంటుంది. కానీ శోధింప శక్యము కానిటువంటి క్రీస్తు మర్మం ఈ లోకానికి అర్థం కాదు. అందుకే ఆయన్ని మనం ధ్యానించడం మన బ్రతుకులో ఒక గొప్ప ధన్యత. అందుకే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. సొలొమోను ఈ లోక రాజ్యములన్నిటిని కూడా ఆకర్షించాడు తన జ్ఞానం చేత. 12 ఏళ్ల ప్రాయమున్న నా ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరి యొక్క జ్ఞానాన్ని మించినటువంటి 12 ఏళ్లకే నా ప్రభు అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నుడు, శ్రీమంతుడు, అద్భుతమైనటువంటి దేవుడు. అందుకే పిల్లరా, దేవాలయాన్ని జ్ఞానంతోనూ అదేవిధంగా మన ప్రార్థనలతోనూ అనుసంధానం చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు. మనుషులందరూ వెళ్ళేది భక్తిపరులుగా దేవాలయంలోకే. కానీ
మనల్ని నిర్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలుస్తున్నది ఆయన మనలో నివసించడానికి. మనం ఆయనతో ఉండడానికి. యోహాను శుభవార్త మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను శుభవార్త పిల్లరా యోహాను శుభవార్త మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 15వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను పిల్లలు జాగ్రత్తగా వినండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో అలాగనే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ప్రభు మాట ప్రకారంగా బ్రతికితే గాని ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏమి ఆశించం. ఆయన కొరకు బ్రతుకుతున్నటువంటి పౌలు అంటాడు, ప్రభువా నాకు ఇంకేం కావాలి నువ్వు తప్ప. ఈ లోకమంతా నాకు వ్యర్థంగా కనబడుతుంది. అవును పిల్లరా, లోకంలో కనిపించే డాంబికం, ఈ లోకంలో కనిపించే అధికారం, లోకంలో కనిపించే స్థితిగతులు, ఈ యొక్క అట్టహాసంగా కనిపించే ధనవంతుల యొక్క హడావిడి, ఈ యొక్క మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి రంగురంగుల ప్రపంచం, యేసుక్రీస్తు ప్రభుని ఆయన మాటల్ని అన్వయించుకొని బ్రతుకుతున్నటువంటి ఆనందంలో ఇవి మనల్ని ఓడించలేవు. అందుకే మనం జయించినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. అందుకే పిల్లరా, ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు దేవాలయం కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు మనకి ఈ లోకంలో ఉన్నాడు. అంతకంటే ఈ లోకంలో మనకి ధన్యత, మనతో జీవించాలని ఆశపడి, మనలో ఉండాలని ఆశపడినటువంటి గొప్పవాడు. అందుకే ఆది కాండము నుంచి మనకు ప్రకటన వరకు చూసినట్లయితే యోహానుతో వచ్చి ప్రభు మాట్లాడుతున్నాడు. మన ప్రకటన గ్రంథంలో ఆది కాండంలో ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి సాన్నిహిత్యం ఎక్కడ మార్పు లేదు కదా. ఆది కాండంలో ఆదాముతో మాట్లాడుతున్నాడు. పతోసు దీపంలో యోహానుతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత. నాతో మాట్లాడు ప్రభువా, నువ్వెంత గొప్పవాడివో, ఆ అద్భుతమైన ఆనందాన్ని పొందగలిగేటువంటి ధన్యతని మా హృదయపు ఆనందాన్ని గోచరమగునట్లుగా సహాయం చేయమని ఆయన వేడుకున్నప్పుడు మనకాయన ఈ లోకపు ఆనందం కంటే శ్రేష్టమైన ఆనందాన్ని మనకు దయచేయడా. ఎవరి కొరకు భక్తి? కేవలం మనం కనిపించే వారి కొరకేనా? అందుకే పిల్లరా, వారందరికంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉన్నాడేటువంటి యొక్క ఆనందం నీకు లేకపోతే, నాకు లేకపోతే, మనం దేవుని యొక్క వాక్యాన్ని విని భయపడి బ్రతకకపోతే క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. క్రీస్తు కొరకు బ్రతకకపోతే, మనము జీవపు పత్రికల్లాగా క్రీస్తు కొరకు జీవించకపోతే, మనం దేవుని యొక్క గ్రంథాన్ని పట్టుకొని తిరగడం, ఆయన గ్రంథంలో ఉన్నటువంటి అనేక విషయాలను వినడం అని ఎన్ని ఎన్ని వర్తమానాలు విన్నాం, ఎన్ని వర్తమానాలు దాచుకున్నాం. ప్రభు అంటాడు, నా మాట విని నా యందు నిలిచి ఉంటే నేను వారిని నిలిచి ఉంటాను. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని జీవించాలని ఆశపడే ప్రతి కుటుంబం ఎంతో సంతోషకరమైన పిల్లలు. భగత్ సింగ్ గారికి మాట్లాడడానికి కూడా ఆయన తడబడేవాడు. నత్తి నాలుక కలిగిన వాడు. దేవునితో నిలిచి ఉన్నప్పుడు నత్తి నాలుకని దేవుడు సరళమైన నాలుకగా చేసి అనేకుల్ని ప్రభువులోకి నడిపించడానికి ఆ నత్తి నాలుక ద్వారా వచ్చినటువంటి మాటల్ని దేవుడు వాడుకున్నాడు. మన బలహీనతలు దేవునికి అడ్డు కాదు. మనకున్నటువంటి ఆటంకాలన్నీ దేవునికి అడ్డు కాదు పిల్లరా. ఆయన నిలిచి ఉండడం ప్రారంభిస్తే ఆయన శ్రేష్టమైనటువంటి ఆదరణ మనకు దొరుకుతుంది. ఖచ్చితంగా దొరుకుతుంది. అది ఎంతో గొప్పది. అన్నిటికంటే గొప్పవాడు ఈ లోకంలో ఉన్నాడు. ఆయనే దేవాలయం కంటే గొప్పవాడు. యోనా కంటే గొప్పవాడు. సొలొమోను కంటే గొప్పవాడు. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని, ప్రతి విధమైనటువంటి దేవుని యొక్క మాటల్ని ఆయన మనకు అనుగ్రహించి, మనం ఆయనతో పాటు నిత్యత్వం వరకు జీవించాలనేటువంటి ఆనందంలో సొలొమోను కంటే గొప్పవాడు అనే మాటను ప్రభువు ఇక్కడ పొందుపరుస్తూ ఉన్నాడు. 40 ఏండ్లు చాలా సంతోషకరమైనటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వారసత్వాన్ని కలిగి ఉన్నారు సొలొమోను యొక్క కాలంలో. కానీ నా ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఆయనతో పాటు ఉండగలిగేటువంటి ధన్యతనివ్వాలి అంటే ఎవ్వరికి లేనటువంటి ఆనందం, ఎవ్వరికి దొరకనటువంటి అనుభూతి, ఎవ్వరికి దొరకనటువంటి గొప్ప చాలిన దేవుడు. ఆలోచించండి. ఆయన మన ఓదార్పు నిధి గదా! మన ఆనంద క్షేత్రం ఆయన. ఎంత ప్రేమ కలిగిన వాడు. నీకు నాకు ఈ మధురమైన వాక్యాన్నిచ్చాడు. ఈ మధురమైన వాక్యాన్ని మనం రుచి చూచి
ఆ రుచిని అనేకులకి మనం క్రైస్తవ్యాన్ని ఎవరికీ ప్రకటించకూడదు. క్రైస్తవ్యాన్ని ఎవరికీ మనం ఇవ్వడానికి ఇష్టపడకూడదు. క్రీస్తుని చూపించడానికి, బ్రతకడానికి ఇష్టపడాలి. ఆయన తండ్రిని ప్రత్యక్షపరచడానికి వచ్చాడు. యోహాను సువార్త మనం మొదటి అధ్యాయం గమనించండి పిల్లలు. ఆయన మన మధ్యకు ఎలా వచ్చాడు అంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయం మనం గమనించినట్లయితే 18వ వచనం. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. మనం యేసుక్రీస్తు ప్రభు వారిని బయలుపరిచినట్లుగానే ఈ లోకంలో బ్రతకాలి. క్రైస్తవ్యాన్ని చూపించడానికి బ్రతికే రోజుల్లో మనం లేవు. యేసుక్రీస్తు ప్రభువును చూపించాలి. అలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా 12వ వచనం అంటాడు. 13వ వచనం మనం గమనించినట్లయితే 12, 13, 14 వచనాలు యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఆ వాక్యమే శరీరధారి అయి దేవాలయం కంటే గొప్పవాడు కదా! కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించాడు. ఏ దేవుడైతే నిర్గమాకాండం 25 అధ్యాయం 8వ వచనంలో నేను వారి మధ్య నివసించడానికి ఒక స్థలం అడిగాడో, అదే దేవుడు వాక్యమైన వాడు. ఆదియందు వాక్యం ఉండెను. ఆ వాక్యమే పిల్లలు శరీరధారి అయి నీ కొరకు నా కొరకు మరణపాత్రమైన ఈ శరీరంలో సుఖదుఖాలు, వ్యాధులు, బాధలు కలిగినటువంటి ఈ శరీరంలోకి నా ప్రభువు రావడానికి ఇష్టపడడానికి ఒకే ఒక కారణం. మనల్ని తనతో పాటు కూర్చోబెట్టుకోవడానికి. ఆయన ప్రేమ వెల్లడి చేయడానికి. ఆయన మన కష్టం ఎందుకు ఇస్తాడో తెలుసా? ఆయన గొప్పతనం మనకు అర్థం అవ్వాలి. వ్యాధి ఎందుకు ఇస్తాడో తెలుసా? ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు ఇస్తాడో తెలుసా? ఆయన శ్రేష్టమైన కృప మనకు అర్థం కావడానికి. అర్థం కాడానికి ఆయన పాదాలు పట్టుకొని బ్రతికే జీవితంలోకి మనం వెళ్ళాలని ఆయన ఆశపడతాడు. అవును పిల్లరా. అందుకే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతని దేవాలయం కంటే గొప్పవాడు మనతో ఉన్నాడు. మనుషులందరూ దేవాలయకు వెళ్తారు. దేవాలయాన్ని మించిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్తున్నామంటే ఆయన ప్రజలకు ఎంత ధన్యతం. యోనా కంటే గొప్పవాడు. 3 దినాలు 3 రాత్రింబగళ్ళు ఉన్నాడేమో నా ప్రభువు. ఆయన చెరను చెరగా తీసుకొని అగాధ పాతాళంలోకి వెళ్ళి ఆయన అటువంటి అనుభవాన్ని మనకు యోనా ద్వారా మనకు ముందుగానే ఆ భక్తుడికి అనుగ్రహించిన అనుభూతిని బట్టి మనం చూస్తాం. అంతకంటే గొప్పవాడు. సొలొమోను కంటే గొప్పవాడు. దేవుని మాటలు మీకు అర్థమే అనుకుంటాను పిల్లలు. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి ధన్యతను బట్టి, ఆయన అర్థం చేసుకోగలిగే భాగ్యాన్ని నీకు నాకు ప్రభు దయచేయాలని, ఈ మాటల్ని ప్రభు మన వెనుకల్లో దీవించాలని ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి పాదాల చెంత పెడుతూ ఈ యొక్క మాటల్ని ముగిస్తున్నాను పిల్లరా. ప్ర- ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నవారందరికి కూడా ప్రభు నామను బట్టి శుభాలు. మా ప్రియులైనటువంటి సరళ మేడం గారికి 2 చేతులు జోడించి మా ప్రియులైనటువంటి నరసింహ గారికి హృదయపూర్వకంగా వందనాలు ఇద్దరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అరుణ్ కుమార్. చక్కటి వాక్యాన్ని మనం విన్నాం. నిజమే, ఈ దినాల్లో మనం మళ్ళా గ్రహింపులోకి రావాల్సినటువంటి విషయాలు. మన ప్రభు దేవాలయం కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. నిజమే, మనం ఆలోచన చేయడానికి, లోతుగా అధ్యయనం చేయడానికి, మళ్ళా మనం మన హృదయాల్లో మననం చేసుకోవడానికి చక్కటి వాక్య భాగాలు అందించారు. ఈ దినాల్లో మనం ప్రభువును చూపించే వాళ్ళంగా ఉండాలి. మనలో నివసిస్తానంటున్నాడు ఆయన. అందుకని మనల్ని దేవాలయంగా కోరుకున్నటువంటి దేవుడు. మరి ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చినటువంటి దేవుడు తన యొక్క వాక్కుల ద్వారా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. మనం ఎలా జీవించాలా ఏంది అనేది చాలా విపులంగా మరి అరుణ్ కుమార్ వివరించారు. ప్రభునామల వందనాలు చెల్లిస్తున్నాం. అలాగా మనం ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఆ రీతిగా మన జీవితాన్ని జీవించాలి. మరి ఇతరులకు మనం ఈ దినాల్లో క్రైస్తవ్యాన్ని గురించి చెప్పేదానికంటే జీవించడం చాలా గొప్ప విధానం అంటున్నాడు. మరి మనం వీలైన చోటల్లా ప్రకటించాలి. అదే సమయంలో అంతకంటే ఎక్కువగా మనం జీవించాలి, ప్రకటించాలి. ఈ విషయాలన్నీ కూడా మరి నిత్యత్వం పర్యంతం మనం దేవుని సన్నిధిలో ఉంటాం కదా. 1000 ఏళ్ల వరకే కాదు, 1000 ఏళ్ళు దాటిన తర్వాత కూడా, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత పరలోకంలో ప్రభు సన్నిధిలో మనం నిత్యత్వం పర్యంతం ఎండ్లెస్ కాలంలో, అంటే కాలానికి ఒక పరిమితి లేనటువంటి
ప్రభుతో మనం కలిసి జీవించబోతున్నాం కాబట్టి ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. మనకు నెమ్మదిని, విశ్రాంతిని ఇచ్చేటటువంటి దేవుడు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకొని ప్రభు కొరకు మనం జీవిస్తాము. మరి సహోదరుడు మనం పిలిచినప్పుడు వచ్చి యూత్‌కి వాక్యం అందించడానికి సిద్ధపరచుకొని వచ్చారు. అందుని బట్టి అరుణ్ కుమార్‌కి మన గెట్ తరపున, మన సంఘాల తరపున, వ్యక్తిగతంగా కూడా మా కుటుంబం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్ అయ్యా. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయచేసి వినండి. ఇప్పటి వరకు మనకు 6 సంఘాల్లో సువార్త సేవ మనం జరపడానికి ప్రభు కృప చూపించారు. ఇంకా రేపు నెలలో ఒక 2 సంఘాల్లో మనకు సువార్త దండయాత్రలు ఉన్నాయి. అపార్ట్మెంట్స్ దగ్గర, తర్వాత ఇక్కడ గాంధీనగర్లో. ఆ డేట్స్ కూడా ఒకసారి గుర్తు చేస్తాను. 14వ తేదీ సెకండ్ సాటర్డే అపార్ట్మెంట్స్ దగ్గర సువార్త పరిచర్య అనేది ఉంది. అట్లానే ఇక్కడ 28వ తేదీ 4వ శనివారం సెప్టెంబర్ నెలలో గాంధీనగర్లో సువార్త దండయాత్ర ఉంది. వీటి కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. అలాగే కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, వారి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఇన్నమ్మ తెలుసు కదా మీకు అందరికి, వాళ్ళ తల్లి గారు శారమ్మ చెన్నైకి వెళ్ళి ఉన్నారు ఐ ట్రీట్మెంట్ కోసం. శారమ్మ గారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే సుప్రజ వాళ్ళ అత్తగారు కూడా ప్లేట్లెట్స్ తగ్గి ట్రీట్మెంట్ కోసం నెల్లూరుకి వెళ్ళి ఉన్నారు. ఆ సోదరి కోసం కూడా ప్రార్థన చేయండి. తిప్పవరప్పాడు వారిది, అలాగే తిప్పవరప్పాడు అన్న కృష్ణారెడ్డి అన్న కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాను. ఇంకా మడవనూరు సంఘానికి సంబంధించి విజయ్ కుమార్, ఆయన భార్య సుకన్య, వాళ్ళకి 2 పిల్లలు మీకు పోయినసారి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆరాధ్య, తర్వాత సాత్విక్. వాళ్ళిద్దరికి కూడా మరి పుట్టుకతోటే కడుపులో గడ్డ ఉంది, ఇద్దరికి ఉంది. అదేదో బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఏవో ఉన్నాయంట. ప్రార్థన చేయండి. వాళ్ళు చాలా కృంగిపోయి ఉన్నారు. 2 పిల్లలకి అలాంటి ప్రాబ్లం వచ్చింది కాబట్టి విజయ్ కుమార్, సుకన్య వాళ్ళ పిల్లలు 2 అబ్బాయి, అమ్మాయి, వాళ్ళిద్దరు ప్రార్థన చేయాలి. అలాగే బాప్తిసాల కొరకు సిద్ధపడుతున్న వారు ప్రతి సంఘంలో కూడా సేవకులైన వారు వారి యొక్క పేర్లు తీసుకోండి. మరి అలాగే మాకు పంపించాలని మనవి చేస్తున్నాం. ఇంకా మీకు స్పెసిఫిక్ గా ఏదైనా పర్సనల్ ప్రాబ్లం కానీ లేకపోతే మీ కుటుంబాల్లో సమస్యలు ఉన్నట్లయితే తెలియజేస్తే ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఆన్లైన్ లో మరి అందరూ కూడా ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఇంకా ఎవరైనా కూడా రాకుంటే రావాలని మనం చేస్తున్నాం. ఉదయకాలం 5:30కి ఒక లింక్ ఇవ్వబడుతుంది. దాంట్లో యూత్ సేవకులు మరి కొంతమంది కలిసి ప్రార్థన చేస్తున్నారు. తర్వాత 11 గంటలకి సహోదరులు 2 లైన్లలో ప్రార్థన జరుగుతూ ఉంది. అందుకని పద్మ ఒక లైన్ లో ఉంటారు, ఇంకొక లైన్ లో నేను ఉంటాను. అలాగా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రార్థన కొరకు రావచ్చు. ఒకవేళ మీకు చాలా బిజీ, మేము రాలేము అనుకుంటే మీ టైము 5 నిమిషాలు తీసుకొని మీరు మళ్ళా లీవ్ అయిపోవచ్చు. అలాగా ఆ ప్రార్థనలో కూడా పాల్గొనండి. మధ్యాహ్నం 3 గంటలకి సేవకులందరూ కలిసి కొంతమంది సహోదరులు కూడా ప్రార్థన చేస్తున్నారు. 3 గంటలకి ప్రతి సంఘం గురించి సేవకులు గుర్తు చేసుకుంటారు, సంఘంలో ఉండే ప్రతి ఒక్కరిని గురించి. కాబట్టి 3 గంటల ప్రార్థన సమయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇవి స్థూలంగా మనకు ఉండేటటువంటి ప్రకటనలు. మరి వీటన్నిటిని జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెప్పుకొని మరి ముగించుకుందాం. మన మధ్యలో ఉంటున్నటువంటి ప్రదీప్ ప్రార్థన చేస్తే ముగించుకుందాం. చేశాడా ప్రదీప్? చేశారయ్యా ఇందాక? చేశానండి. ఓకే. మన మధ్యలో మరి సునీతి. హలో. ఓకే అమ్మా. హలో. ప్రదీప్ ఇందాక చేశారంట కదా? చేశానండి. ఇట్స్ ఓకే. మన మధ్యలో సునీతి ఉన్నారు, పూణే నుంచి కనెక్ట్ అయ్యారు. ఒకసారి ప్రార్థన చేయాలని మనం చూస్తాం. సునా వీలవుతుందా? అందరికి వందనాలు. చేరి వచ్చిన వారికి వందనాలు అయ్యా. బ్రదర్ చక్కని వాక్యం చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల ఆయన, కృపగల తండ్రి, మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ప్రభు యవనస్తులతో పాటు తండ్రి మంచి వాక్యాన్ని వినడానికి కృప చూపారు. మీకు వందనాలు.
మీరు దేవాలయం కంటే గొప్పవారు, యోనా కంటే గొప్పవారు, సొలొమోను కంటే గొప్పవారు. ఏ రీతిగా మీరు గొప్పవారో తండ్రి నీ దాసుడు తరచి ప్రభువా నాయన చెప్పిన ప్రతి అంశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నాయన మేము మీకోసం ఏ విధంగా జీవించాలో తండ్రి, క్రీస్తు వారిని మేము ఈ లోకానికి చూపించాలని మీరు బోధించిన రీతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి అంత మాత్రమే కాదు తండ్రి, రాబోయే నిత్యత్వంలో తండ్రి మేము మీతో సదాకాలం శోధింప సఖ్యం కానీ మీ యొక్క గుణాలని మేము ప్రచురిస్తూ ఆలోచిస్తూ ఆ విధంగా గడుపుతామనేటువంటి నాయన మాట ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చింది ప్రభా. దాంట్లో ఏ మాత్రం కూడా అంతం లేదు. నిరంతరం మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ మేము గడుపుతామని ప్రభువాన్ని లేఖనాల ద్వారా ప్రభాని బిడ్డను నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాం. మరి నాయన చేరువచ్చిన ప్రతి బిడ్డకి కావలసినటువంటి బోధని ప్రభువా నాయన చక్కని ఆదరణ మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. ఆ విధంగా వినదాన్ని తండ్రి మేము మా హృదయంలో ఉంచుకొని ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి. నిలబడి తండ్రి మీ సేవను చేపట్టి చేస్తున్నటువంటి మీ దాసుల్ని సరళాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంకా వారి పనిలో ప్రభువా మీరు మంచి మేలుకోలు జ్ఞానం ఇచ్చి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. చేరవచ్చిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం. అందరి అవసరాలు అక్కర్లు తీర్చమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా నాయన అవసరాలు కలిగి మీ సన్నిధిలో ప్రార్థించమని అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఆరాధ్య సాత్విక్ కోసం ప్రార్థన చేస్తున్నాం. నాయన తండ్రి అవుట్ రీచ్ నాయన తండ్రి దండయాత్రల గురించి ప్రార్థన చేస్తున్నాం. నాయన ఇంకా బాప్తిస్మాలు తీసుకోవాల్సినటువంటి బిడ్డల కోసం మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నాం. అన్ని కార్యక్రమాలు తండ్రి మీ అధ్యక్షతను చక్కగా జరిగించగలరని నాయన మీరు మా గొప్ప దేవుడని మీరు సమర్థుడని మిమ్మల్ని స్తుతిస్తూ మీకే వందనాలు స్తోత్రాలతో యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. అందరం పలకరించుకొని వందనాలు చెప్తున్నాం. బాబన్న వందనాలు, నా వందనాలు, రేణుకమ్మ వందనాలు, యోసేపన్న వందనాలు, కృపా ప్రణత వందనాలమ్మ, మంజుల వందనాలు, పేట్రపాల్ వందనాలు, ప్రదీప్ వందనాలు, ప్రేమరాజు అన్న వందనాలు, స్వరూప్రాణమ్మ వందనాలు, వాక్యం చెప్పినటువంటి అరుణ్ మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిదయ్యా, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.